ఇంటర్లో మంచి మార్కులు రావాలని కదా ఫ్రెంచ్ తీసుకుంటున్నారు? లేదు మేడం, కొత్త లాంగ్వేజ్ ఒకటి నేర్చుకుంటాడని. ఈ కథలన్నీ నాకు చెప్పకండి. ఫ్రెంచ్ ఇంగ్లీష్లో చదువుకొని మార్క్స్ మట్టుకు 200కి 190 తెచ్చుకుంటారు. కానీ ఫ్రెంచ్లో కనీసం ఏబీసీ కూడా కరెక్ట్గా ప్రొనౌన్స్ చేయడం తెలీదు. అబ్బాయి వాళ్ళ నాన్నకు క్లాస్ తీసుకుంటుందే. నాదే ఉంది, మీరు ఫీజు ఇస్తారు. మీ అబ్బాయి బాగా చదువుకున్నాడంటే అతనికే మంచిది, ఓ కొత్త లాంగ్వేజ్ నేర్చుకున్నట్టు ఉంటుంది, అంతే. ఏంటి, ఇదెవరినైనా లవ్ చేస్తుందనే సందేహమా మీకు? అవును. అలాంటిదేం లేదు. కానీ దీని వెనక ఓ పెద్ద ఫుట్బాల్ ప్లేయరే ఉన్నాడు. ఎవరు? రొనాల్డోనా? నువ్వు నోరు మూసుకొని ఉండలేవా? సారీ అమ్మా, కొంచెం లేట్ అయింది. ఏంటండి ఇంతసేపు? చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. కౌశిక్ మొబైల్కి ఫోన్ చేయొచ్చు కదా. వాడేదో బండి డ్రైవ్ చేస్తుంటాడు అనుకున్నాను. మందులన్నీ తీసుకున్నారా? అన్నీ తీసుకున్నా. సిరప్ కూడా దొరికిందా? దొరికింది. ఇదిగో అమ్మా, నాన్నగారికి ఇచ్చి. ఓకే అంకుల్. ఎంతైంది అంకుల్? ఇదెంతా నీకు అనవసరమైన విషయం అమ్మా. నాన్నగారిని ఫోన్ చేయమని చెప్పు. మందులు ఎలా వాడాలో నేను చెప్తాను, సరేనా? 40 రూపాయలు చెప్తున్నాడు రా స్క్వేర్ ఫీట్. 40 రూపాయలా? తక్కువే పడిందిగా. తక్కువే అనుకో, 40 రూపాయలు అయితే ఇస్తా అంటున్నాడు. ఏం చెప్పాలో తెలియట్లేదు. సాయంత్రం ఒక బ్రోకర్ని షాప్ దగ్గరికి రమ్మన్నాను. సిటీలో చోటుకేం తక్కువ, స్థలం ఎక్కడైనా దొరుకుతుంది. సాయంత్రం వచ్చాక మాట్లాడదాం. సరేరా, బాయ్ రా, వస్తాను. ఓకే, బాయ్ బాయ్ బాయ్. అన్న కార్తీ అన్నా. ఓకే. అయ్యో, కార్ స్టార్ట్ అవ్వట్లేదే. అన్న ఆడుకోవద్దు, టైం అయింది. చూడమ్మా, కార్ స్టార్ట్ అవ్వట్లేదు. వెళ్ళి అమ్మకి చెప్తే భయపడతావా? నాకు తెలుసన్నా నువ్వు కావాలనే చేస్తున్నావని. నువ్వు మేధావి దీపా. ఏంట్రా ఈ పని? కార్తీ, ఆడుకునే టైం అయింది. వాళ్ళ నాన్నగారు ఆల్రెడీ వెయిట్ చేస్తున్నారు. చూడమ్మా, కార్ స్టార్ట్ అవ్వట్లేదు, నన్ను చేయమంటావు? కారు స్టార్ట్ కాకుంటే వాడేం చేయగలడమ్మా? ఊరికే మీ అబ్బాయికి సపోర్ట్ చేయకండి ఆంటీ. మీ అబ్బాయి బాగా నటిస్తున్నాడు. కారు తోసేశాడు, బయలుదేరండి. రేయ్, కారు వెళ్ళిపోతుందిరా. తనే వెళ్ళిపోయింది. ఉండమ్మా.